హలో అండి, ఈరోజు కుక్కర్లో సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకుగాను హోల్ గరం మసాలా తీసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న మిర్చి, క్యారెట్, టమాటా, బంగాళదుంప, కొత్తిమీర, పుదీనా, మిల్లి మేకర్లు వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి. అలాగే గ్రీన్ బఠానీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ హోల్ గరం మసాలా వేసేసుకుని దోరగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, కట్ చేసుకున్న బంగాళదుంపలు, టమాటా వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి ఇలా. ఇప్పుడు బఠానీలు కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక్క 3 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో అలా వదిలేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత మిల్ మేకర్లో వాటర్ అంతా పిండేసి ఈ మిల్ మేకర్లు కూడా వేసుకుని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఇలా ఒకసారి తిప్పుకొని బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. అదే బాస్మతి రైస్ అయితే కనుక కప్పుకి కప్పు వాటర్ పోసుకోవాలండి. నార్మల్ రైస్ అయితే కనుక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇలా కుక్ అయిన ఈ మిశ్రమంలోకి ఇలా బియ్యం ఈ వాటర్ కలిపి పోసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకుని స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం కలియబెట్టేసుకుందాం ఇలా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా ఇలా ఎక్కువ ఉంటేనే బిర్యానీ బాగుంటుందండి. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఇప్పటివరకు బిర్యానీ ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.